హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి ప్రసన్నని. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రైడే వ్లాగ్ అండి ఇది. సో ఫ్రైడే రోజు నా బర్త్డే అయింది. సో ఫ్రైడే రోజు టెంపుల్కి అయితే వెళ్ళాం మేము. చిన్న మినీ వ్లాగ్ లాగా తీసాను, మీకు కూడా చూపిద్దాం. సో ఇది యాక్చువల్లీ మా ఇంటి దగ్గరేను, అంటే 10 minutesలో వెళ్ళొచ్చు అనమాట. ఓల్డ్ టెంపులే, బట్ రీసెంట్గా రెనోవేషన్ చేశారు. ఒక 6 months అట్లా అయిందండి రెనోవేషన్ చేసేటప్పటికి. అంటే లాస్ట్ శ్రీరామనవమికే ఆల్మోస్ట్ అయిపోయింది, బట్ అప్పటికి ఇంకా పూర్తి కాలేదు. సో ఇది ఒక 6 months అయింది రెనోవేషన్ అయ్యేటప్పటికి. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ రీసెంట్గా రెనోవేషన్ అయిన తర్వాత ఇంకా బాగుందండి టెంపుల్ అయితే. మీరు కూడా చూసేయండి, చిన్న మినీ వ్లాగ్ లాగా తీశాను, మీరు కూడా చూసేయండి. కోదండరామస్వామి టెంపుల్ అండి. సో ఇవన్నీ రీసెంట్గా, అంటే శ్రీరామనవమి వచ్చేస్తుంది కదండి, సో అందుకని ముగ్గులు అవి వేసి నీట్గా వేశారనమాట. లైటింగ్స్ అవి సెట్ చేసి పెట్టారు. సో ఈవినింగ్ పూట డైలీ ఎవ్రీడే లైటింగ్స్ అవి పెడతారండి. సో చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, ప్రశాంతంగా ఉంటుంది. అండ్ చాలా పెద్ద టెంపుల్ కూడా. చూస్తున్నారు కదా, కొత్తగా రెనోవేషన్ అయింది. ముగ్గులు అయితే చూడండి ఎంత బాగా వేశారు. మేమైతే ఈవినింగ్ వెళ్ళామండి టెంపుల్కి, 7:30 అలా అయింది. సో మార్నింగ్ అస్సలు కుదరలేదండి. ఇంకా మా పెద్ద పాప స్కూల్కి వెళ్ళిపోయింది, మా చిన్న పాప ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా కుదరలేదు అసలు మార్నింగ్ వెళ్ళడం. అందుకని ఈవినింగ్ తీసుకెళ్తా అన్నారు మా హస్బెండ్. ఈవినింగ్ 7:30 అట్లా అయిందండి మేము టెంపుల్కి వెళ్ళేటప్పటికి. రామయ్య తండ్రి ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒకసారి టెంపుల్ వ్యూ అంతా చూసేద్దామండి. మేము వెళ్ళిన టైంకి మంత్రపుష్పం జరుగుతుందండి స్వామివారికి. కానీ ప్రసాదం అయితే సూపర్ ఉంటుందండి ఈ టెంపుల్లో అయితే. పులిహోర కానీ చక్కెర పొంగులు కానీ చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తారు చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి రాముల వారు, లక్ష్మణస్వామి, సీతాదేవి. ఇటువైపు మనకి రైట్ సైడ్లో, స్వామివారికి రైట్ సైడ్లో మహాలక్ష్మి అమ్మవారండి. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్లో గోదాదేవి. చూసారా అసలు ఎంత బాగా చెక్కారో, చాలా బాగా ఉందండి అసలు టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ రెనోవేషన్ తర్వాత మేము ఇదేనండి చూడడం టెంపుల్. చూస్తున్నారు కదా మీరు కూడా ఎంత బాగుందో. ఆంజనేయ స్వామి వారు, రాముల వారికి ఆపోజిట్లోనే ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ పూజారులు తమిళనాడు సైడ్ వాళ్ళండి. సో అంత పర్ఫెక్ట్గా తెలుగు అయితే రాదు, బట్ మాట్లాడతారు కొంచెం కొంచెం. లాస్ట్ ఇయర్ ఇక్కడ శ్రీరామనవమికి ఒక 1 week ముందుందనగా మేమంతా వడ్లు ఒలిచి స్వామివారికి బియ్యం చేస్తారు కదండి, తలంబ్రాల బియ్యం, అలా చేసామన్నమాట. సో శ్రీరామనవమి ఒక 10 daysలో అట్లా వస్తుందనగా వడ్లవి తీసుకొస్తారు, తెప్పిస్తారనమాట. వడ్లు తీసి స్వామివారికి తలంబ్రాల బియ్యంగా చేస్తారు. వడ్లు తీస్తే అందులో బియ్యపు గింజలు వస్తాయి కదండి, ఆ పైన ఉన్న లేయర్ తీస్తే. సో అలా చేస్తారనమాట. లాస్ట్ ఇయర్ నేను కూడా అందులో పార్టిసిపేషన్ అయితే చేశానండి. సో ఈ ఇయర్ కూడా అలాంటి అవకాశం వస్తే తప్పకుండా చేస్తానండి నేను కూడాను. నాకు అలా చాలా ఇష్టము, అలా స్వామివారి దానిలో పార్టిసిపేషన్ చేయడం అంటే. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా అయిందండి. హారతి కానీ చాలా బాగా అనిపించింది. అండ్ దట్టు మేము కరెక్ట్ టైంకి వెళ్ళాము, హారతి టైంకి. చాలా బాగా అనిపించిందండి మాకైతే. సో నా బర్త్డే అయితే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నామండి.
నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.